ప్రపంచంలో కిడ్నీ వ్యాధులకు చికిత్స అందించడంలో ఏఐఎన్యు ఆసుపత్రి అగ్రగామిగా నిలుస్తుందని ప్రముఖ వైద్యులు పద్మ విభూషణ్ గ్రహీత డాక్టర్ నాగేశ్వరరెడ్డి అభిప్రాయపడ్డారు. బంజారాహిల్స్ ఆసుపత్రిని డాక్టర్ నాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో పద్మభూషణ్ పుల్లల గోపీచంద్, హైదరాబాద్ సిపి ఆనంద్ సహా ఏఐఎన్యు ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విశాల్ బాలి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లికార్జున సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు. 150 పడకలతో ఆ ఆసుపత్రిని ఏర్పాటు చేయగా అందులో 4 ఆపరేషన్ థియేటర్లు, 34 డయాలసిస్ బెడ్లు, సంక్లిష్టమైన యూరాలజీ, నెఫ్రాలజీ శస్త్రచికిత్సల కోసం అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూత్ర సంబంధ వ్యాధులకు మెరుగైన చికిత్స అందించడంలో ఏఐఎన్యు అగ్రగామిగా ఉంటుందని డాక్టర్ నాగేశ్వరరెడ్డి అభిప్రాయపడ్డారు. భారత్ వంటి దేశాల్లో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలతో ఆ తరహా వ్యాధులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. This is the biggest nephrology urology hospital in the country. Equipment gaani, technical skills avanni chuste world lone one of the best అనుకోండి. So I think it is very fortunate for people of Hyderabad to have this, but ఇదే కాకుండా హైదరాబాద్ కాకుండా కంట్రీకి అంతా కూడా ఇది రెఫరల్ సెంటర్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ హైదరాబాద్ ఇటువంటి మంచి పెద్ద ఇన్స్టిట్యూట్ రావడము. నేను అనుకునేది ఏమంటే కొన్ని రోజుల తర్వాత ఈ స్పేస్ సరిపోదు, ఎందుకంటే ఇంత టాలెంట్, ఇంత ఎక్విప్మెంట్ కానీ ఇంత ఇది ఉంది కాబట్టి ది స్పేస్ ఓన్ బీ ఇనఫ్. యూ హ్యావ్ టు ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. కొత్తగా స్టార్ట్ చేసినట్టు ఈ ఫిమేల్ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ, మెన్స్ హెల్త్, అది చాలా ఎక్కువగా ఉంది ఈ మధ్య కాలంలో. సో అది ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్గా ఓపెన్ చేశాము. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి మా ఉద్దేశంలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ సబ్ స్పెషలైజేషన్స్ అనేటివి బాగా ఊపందుకొని బెటర్ అవుట్కమ్స్ ఇవ్వడం వల్ల ఇంకా ప్రోగ్రెస్ అవుతామని మేము అనుకుంటున్నాం.